ఇజ్రాయెల్ మిత్రదేశం అమెరికా. అమెరికన్ సైన్యానికి ఇజ్రాయెల్ సైన్యానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇద్దరికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలకు కూడా మంచి సాన్నిహిత్యం ఉంటుంది. మొసాద్కి కావచ్చు, అటు పక్కన సిఐఏకి కావచ్చు. ఇప్పుడు తాజాగా ఒక కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటయ్యా అంటే అమెరికాకి సంబంధించిన రక్షణ విభాగం ఇజ్రాయెల్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకయ్యా అంటే ఇంత ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది? వాస్తవంగా ఇవాళ అత్యాధునిక టెక్నాలజీ ఉండగా మీ సైన్యం 8 మంది చనిపోవడం ఏంటి? వాళ్ళు వేసే ట్రాపుల్లో మీ వాళ్ళు ఎలా వెళ్తున్నారు? ముందు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఎందుకు వాడట్లేదు? ఒకవేళ ఒక చోటన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఇంట్లోనో ఒక బిల్డింగ్లోనో ఉన్నారని హమాస్ వాళ్ళు లీక్ చేస్తున్నారు. వెంటనే ఇజ్రాయెల్ సైన్యం పరిగెత్తుకెళ్ళి ఆ ఇంటిని చుట్టుముడుతుంటే అక్కడ అకస్మాత్తుగా రివర్స్ అయ్యి కాల్చిపడేస్తున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ముందు ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ పంపించి వాళ్ళు ఎక్కడున్నారో చెక్ చేసుకుని ఆ తర్వాత టెక్నికల్గా అటాక్ చేయడం మానేసి ఈ సర్ప్రైజ్ అటాక్ అనుకుని మీరు వెళ్ళి ఎలాగ వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. ఇవాళ రోజున ఇన్ఫ్రారెడ్ క్యామ్స్ వచ్చినాయి. వాస్తవంగా ఆ కళ్ళజోళ్లతో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే శాటిలైట్ పిక్చర్స్ వచ్చినాయి. వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు యుద్ధం చేయట్లేదు. మీ సైన్యంలోని త్రివిధ దళాల మధ్యన కోఆర్డినేషన్ కనిపించట్లేదు. దానివల్లనే ఈ లాసెస్ ఫేస్ చేస్తున్నారంటూ అమెరికాకి సంబంధించిన రిటైర్ అయినటువంటి సైనికాధికారులు ఇజ్రాయెల్ సైన్యానికి తేల్చి చెప్తున్నారు.